హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్ దేనికి సంబంధించిందంటే సిబిఐ అండ్ వెస్ట్ బెంగాల్, యూనియన్ గవర్నమెంట్ అండ్ సుప్రీం కోర్ట్స్. ఈ నాలుగింటి చుట్టూ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఐ లాంటి మనము ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని మనం బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవ్వచ్చు, అండ్ సిబిఐలో మనం ఇంకెలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు అన్న పాయింట్స్ కూడా చెప్తాను. అండ్ బిగినింగ్లో నుంచి మనకి సిబిఐ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ కూడా మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను ఒకసారి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిబిఐ ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ ఏదైతే ఉందో, జనరల్ కన్సెంట్ దీన్ని విత్డ్రా చేసుకుందనమాట. జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్టేట్కి వెళ్ళి సిబిఐ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ సిబిఐ అంటే ఆ స్టేట్ సిబిఐకి పర్మిషన్ ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఇలా పర్మిషన్ విత్డ్రా చేసుకుందనుకోండి, అప్పుడు సిబిఐ ఆ స్టేట్ పర్మిషన్ తీసుకోకుండా లేదా కోర్టు ఆర్డర్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఓకే సిబిఐ ఓకే సో ఎంటర్డ్ ఇంటూ వెస్ట్ బెంగాల్ without the state government permission. ఈ విషయం పైన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు అప్రోచ్ అయింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎవరైనా అప్రోచ్ అయింది, సుప్రీం కోర్టు అప్రోచ్ అయింది. ఎందులో భాగంగా వెస్ట్ బెంగాల్ అండ్ యూనియన్ గవర్నమెంట్ అంటే సెంటర్ అండ్ స్టేట్కి మధ్య డిస్ప్యూట్ వస్తే నేను మీకు చాలాసార్లు చెప్పాను, సుప్రీంకోర్టులో ఏ ఆర్టికల్ పరిధిలో వెళ్లాల్సి ఉంటుంది, ఆర్టికల్ 131 పరిధిలో వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, వెళ్ళినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది ఎవరికి సపోర్ట్గా ఉందంటే జడ్జ్మెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉందన్నమాట. ఎస్ మీరు చేసిన తప్పు అని యూనియన్ గవర్నమెంట్ అనింది అనమాట. మరి ఈ కాంటెక్స్లో యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు తెలియాల్సింది ఏంటంటే మరి సిబిఐ యొక్క నేచర్ ఏంటి అండ్ సిబిఐ చేసేటటువంటి డ్యూటీస్ ఏంటి ఇది తెలియాలి. అంటే సిబిఐ మనకి ఎగ్జిక్యూటివ్ అంటే స్టాచ్యూటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా తెలియాలి. అండ్ సిబిఐ ఫంక్షన్స్ ఏంటి, దాంతోపాటు మరి ఇలా జనరల్ కన్సెంట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ కన్సెంట్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి. ఒకవేళ స్టేట్ కన్సెంట్ విత్డ్రా చేసింది అనుకోండి, విత్డ్రావల్ ఆఫ్ కన్సెంట్ అంటే స్టేట్ యొక్క ఏదైనా సిబిఐకి ఇచ్చినటువంటి ఆమోదం విత్డ్రావల్ ఆఫ్ ద కన్సెంట్ చేస్తే అప్పుడు సిబిఐ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి. సింపుల్, సిబిఐ కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకొని ఆ స్టేట్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. నెక్స్ట్ మరి ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులకి ఇది వర్తిస్తుందా, ఈ యొక్క స్టేట్ అనేది సిబిఐకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్టేట్కి కేసెస్కి ఇది వర్తించదు. అంటే స్టేట్ తన పర్మిషన్ విత్డ్రా చేసుకున్న ఆల్రెడీ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే కనుక సిబిఐ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ సిబిఐలో మనం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుని వస్తే బాగుంటుంది, అలానే గ్లోబల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి సిబిఐ విషయంలో, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ సిబిఐ క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సిబిఐ కాకపోతే సిబిఐ అనేది విపరీతంగా ప్రభుత్వం కంట్రోల్లో ఉండడం వల్ల ఒకానొకప్పుడు సుప్రీంకోర్టు సిబిఐని ఈ యొక్క ప్యారట్ ఇన్ ఎ కేజ్ అంటే ఒక పంజరంలోని చిలుకలాగా ఈ యొక్క డిస్క్రైబ్ చేసింది సిబిఐ గురించి. ఓకేనా, సరే మరి సిబిఐ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వెస్ట్ బెంగాల్ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు యొక్క అందులో మ్యాటర్ ఉంది అంటే మెయింటైన్ చేయొచ్చు, ఆ కేసుని డిస్మిస్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ సపోర్ట్ స్టాండ్ తీసుకోవడం జరిగిందంటే వెస్ట్ బెంగాల్ వాదన కరెక్ట్ అని చెప్పేసి. ఓకేనా, మరి వెస్ట్ బెంగాల్ ఏ విధంగా కేసేసింది, యూనియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అంటే రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తిస్తుంది అండ్ ఫెడరలిజంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని యూనియన్ గవర్నమెంట్ ఉల్లంఘిస్తుంది. ఏ విధంగా సిబిఐ అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క సిబిఐకి ఇచ్చినటువంటి కన్సెంట్ అంటే పర్మిషన్ అంటే విత్డ్రా చేసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సిబిఐని యొక్క డిప్లాయ్ చేయడం అంటే స్టేట్కి పంపించడం అనేది మిస్టేక్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేసిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేసిందంటే సిబిఐ పైన మాకు కంట్రోల్ లేదు, మమ్మల్ని ఎలా అంటారని చెప్పింది. కాకపోతే కోర్టు ఏం చెప్పింది, సిబిఐ ఏ పవర్స్ అయితే కనుక ఎక్కడి నుంచి అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్
స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, ఆ సెంట్రల్ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి సిబిఐ అనేది సెంట్రల్ కంట్రోల్లోనే ఉన్నట్టే కదా అని చెప్పేసి ఈ యొక్క కోర్టు అబ్జర్వ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క కోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఆబ్జెక్షన్స్, వెస్ట్ బెంగాల్ మీద చేసినటువంటి ఆబ్జెక్షన్స్ని కోర్టు డిస్మిస్ చేసింది. అండ్ సిబిఐ అథారిటీని కూడా ఇక్కడ యొక్క ఛాలెంజ్ చేసింది వెస్ట్ బెంగాల్. ఎందుకు? వెస్ట్ బెంగాల్ 2018లోనే సిబిఐకి ఇచ్చినటువంటి కన్సెంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎలా వస్తారు అని చెప్పేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యొక్క ఆరోపణ అనమాట. నెక్స్ట్ ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యూనియన్ గవర్నమెంట్తోని ఈ యొక్క సిబిఐ అనేది ఏ కేసులు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది, ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఇందులో కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. మరి కేసు అంటే యాక్ట్ దేనికి సంబంధించింది? యూనియన్ గవర్నమెంట్కి సంబంధించింది. ఎందుకంటే ఈ యాక్ట్లో ఉన్నటువంటి నేరాలు నోటిఫై చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది సిబిఐ అని చెప్పేసి. అలాగే సెక్షన్ 4 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తున్నారు, ఇంకా ఈ యాక్ట్ ప్రకారం యాంటీ కరప్షన్కి సంబంధించినటువంటివి ఎవరు చూస్తారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా సపరేట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? వాళ్ళు కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వాలి? సిబిఐ పైన డిపెండ్ అవ్వాలి. మరి యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎలాంటి సంస్థ? కాన్స్టిట్యూషన్ బాడీయా, స్టాచ్యూటరీ బాడీయా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఎలాంటి సంస్థ. నెక్స్ట్ ఈ యొక్క ఇంకేం చెప్పింది మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి యొక్క డిఎస్పిఈ యాక్ట్ ప్రకారం ఒక స్టేట్ కన్సెంట్, ఒకవేళ స్టేట్ కన్సెంట్ తీసేసుకుంటే కనుక ఖచ్చితంగా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే యొక్క ఆ స్టేట్స్కి సిబిఐని పంపించాలి, అలా కాకుండా వైలేట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు భావించింది. మరి ఈ యొక్క సిబిఐ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్లో పరిధిలోకి వస్తుందా? రాదు. గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. కాకపోతే సిబిఐ అనేది సపరేట్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇది గవర్నమెంట్ కంట్రోల్లోకి రాదు. కాబట్టి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐ పైన కేసేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన కేసేసినట్టు కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. ఓకేనా? సో ఆర్టికల్ 131 ప్రకారము సెంటర్కి స్టేట్కి మధ్య ఇష్యూ ఉంటేనే మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. సెంటర్కి ఒక వేరే ఏజెన్సీకి మధ్య ఉన్నప్పుడు ఆర్టికల్ 131 యూజ్ చేయడానికి వీల్లేదు. కాకపోతే ఈ కేసుని సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి దీన్ని ఆర్టికల్ 131 ప్రకారము దీన్ని అలౌ చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. ఇది మనకి ఇండియాలో ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీమియర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దాంతోపాటు ఇంటర్పోల్ వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ పోలీస్, ఇంటర్పోల్ వాళ్ళు ఏమైనా సహకారం కావాలంటే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? ఇండియాలో సిబిఐ ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది అనమాట. సిబిఐ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. సిబిఐకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పవర్స్ ఎక్కడి నుంచి వస్తే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ఇక్కడ నుండి. ఓకే, సో కాబట్టి ఇండైరెక్ట్గా అనమాట, డైరెక్ట్గా ఈ చట్టం ప్రకారం మేము సిబిఐ ఫామ్ అవ్వలేదు. ఓకే, సో సిబిఐ అనేది మనకి స్టాచ్యూటరీ బాడీ కాదు అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. సిబిఐ కేవలం ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే, కార్యనిర్వాహక సంస్థ మాత్రమే. అండ్ సిబిఐకి ఆర్టీఐ అప్లికేబుల్ కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి ఎగ్జామ్ట్ అయింది సిబిఐ, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిబిఐ ప్రధానంగా ఎలాంటి కేసులను విచారిస్తుంటుంది? యాంటీ కరప్షన్ కేసెస్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన ఏదైనా యాంటీ కరప్షన్ కేసు వచ్చినా, దాంతోపాటు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇట్లాంటివి. నెక్స్ట్ ఎకనామిక్ అఫెన్స్, అంటే లైక్ మనీ లాండరింగ్, ఇల్లీగల్ మనీ మార్కెటింగ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ స్పెషల్ క్రైమ్స్ లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంటే నక్సలిజానికి సంబంధించినవి, యొక్క ఎస్పియాన్జీ అంటే ఎవరైనా గూఢాచార్యం చేసిన, నార్కోటిక్స్ సంబంధించినవి, ఇట్లాంటివి స్పెషల్ క్రైమ్స్. ఓకే, సిబిఐ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో చెప్పాను, ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అండ్ ఇది ఇంటర్పోల్తో అంటే లైక్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారని మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కన్సెంట్, మనకి సెక్షన్ 6 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం జనరల్గా ఈ యొక్క సిబిఐకి యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాత ఆ స్టేట్ గవర్నమెంట్లో యాక్సెస్ ఉంటుంది. నార్మల్గా బై డిఫాల్ట్ ఏ స్టేట్కైనా వెళ్ళొచ్చు, కాకపోతే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క కన్సెంట్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ వీళ్ళు కోర్టుకి వెళ్ళారనుకోండి, కోర్టు ఆర్డర్ ఇచ్చిందనుకోండి, మీరు వెళ్ళి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి అని, అప్పుడు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. ఓకేనా? సో సిబిఐకి ఉన్నటువంటి కన్సెంట్ ఏంటి? జనరల్ కన్సెంట్, స్పెసిఫిక్ కన్సెంట్. జనరల్ కన్సెంట్ అంటే ఏ కేసు పరంగానైనా ఆ స్టేట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ స్టేట్ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుందనుకోండి, తీసేసుకుందనుకోండి, అప్పుడు సిబిఐ ఆ కేసుకు సంబంధించి స్పెసిఫిక్ కన్సెంట్ యొక్క కోర్టు దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ కన్సెంట్ కోర్టు దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క విత్డ్రా ఇలా
విత్డ్రా చేసుకోవడం వల్ల ఏం ఇంపాక్ట్ పడుతుంది? విత్డ్రా చేసుకోవడం వల్ల సిబిఐ ఏమైనా కేసులు ఆగిపోతాయా అంటే ఆగిపోదు. సిబిఐ కంటిన్యూస్గా ఓల్డ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కేసులు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. లేదా ఇలా స్టేట్ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకోవడానికి సిబిఐ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. దాంతోపాటు సిబిఐ లోకల్ కోర్టు దగ్గర నుంచి సిఆర్పిసి ప్రకారం రీప్లేస్ అయిందనుకోండి బిఎన్డబ్ల్యూఎస్ ప్రకారం లోకల్ కోర్టు దగ్గర నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని సిబిఐ సెర్చ్ కూడా చేయొచ్చు. సో కాబట్టి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత అన్నంత మాత్రాన సిబిఐని కంప్లీట్గా రానివ్వకుండా చేసామని చెప్పేసి అట్లాంటిదే మనం అనుకోవడానికి వీల్లేదు. ఓకేనా. నెక్స్ట్ మనం సిబిఐలో ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు? ఇక సిబిఐ విషయంలో సెంట్రల్ అథారిటీకి స్టేట్ అటానమీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ని కాపాడుతూ రాష్ట్రాల యొక్క హక్కులను ఎలా పరిరక్షించవచ్చు సిబిఐ విషయంలో? సిబిఐకి క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా, నెంబర్ 1 క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ కన్సల్టేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్తోని కన్సల్ట్ చేసే విధంగా బిఫోర్ సిబిఐని పంపించే కన్నా ముందు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే సిబిఐ ఫంక్షనింగ్ విషయంలో కానీ సిబిఐకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ విషయంలో కానీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఫాలో అవడం వల్ల. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే సిబిఐ యొక్క పవర్స్ని అలానే ఏ సందర్భంలో లిమిటేషన్స్ ఉంటాయి అన్న వాటిని క్లియర్గా డిఫైన్ చేయడం ద్వారా మనం సిబిఐని యొక్క సెంట్రల్ అథారిటీకి దాంతోపాటు స్టేట్ అటానమీకి డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్గా ఉండేటట్టు మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వేరే కంట్రీలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా మనం యూజ్ చేసి సిబిఐ యొక్క ఎఫెక్టివ్ని పెంచవచ్చు? ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే సిబిఐలో మనం ట్రాన్స్పరెన్సీ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అలానే సిబిఐ పైన ఇట్లాంటి ఏదైనా ఒక కమిటీని వేయడం ద్వారా. నెక్స్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ అంటే వీళ్ళు ఈ యొక్క సిబిఐ లోకల్ కమ్యూనిటీస్తోని ఎంగేజ్ అవ్వడం వల్ల సో దట్ ఈ యొక్క లోకల్ కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. అలానే వాళ్ళకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, దాంతోపాటు అప్డేటెడ్ టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా, దాంతోపాటు సిబిఐలో మనం డైవర్సిటీని ప్రమోట్ చేయడం ద్వారా అంటే ఉమెన్ మెన్ ఇలాంటి డిఫరెంట్ జెండర్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ, దాంతోపాటు సిబిఐకి సంబంధించినటువంటి ఏం పాలసీస్లో ఏం అంబిగ్యూటీ లేకుండా అండ్ సిబిఐ వేరే సంస్థలతో కొలాబరేట్ చేసుకునే విధంగా అంటే వేరే సంస్థలతో సహకరించుకొని పని చేసుకునే విధంగా వీటిని తీసుకురావడం ద్వారా అంటే గ్లోబల్లో ఉన్నటువంటి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం తీసుకురావడం ద్వారా ఇండియాలో సిబిఐ పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చడంలో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ సెన్సెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి సెన్సెస్ ఎంత? 15th సెన్సెస్. మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. ఎంసీక్యూ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ సిబిఐ ఈజ్ కరెక్ట్? సిబిఐకి సంబంధించి ఏది కరెక్ట్? ఇట్ ఎంజాయ్ ద స్టేటస్ ఆఫ్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో అటాచ్డ్ ఆఫీస్గా పనిచేస్తుంది అంటున్నారు హోమ్ అఫైర్స్. సెకండ్ వన్, సిబిఐ డైరెక్టర్ని మనము యొక్క సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ పదవి భద్రత ఇచ్చినాం ఏ విధంగా? సివిసి యాక్ట్ సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ 2003 ద్వారా అంటున్నాం. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది రైట్స్? నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. ఈ యొక్క సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇట్లాంటివి రాష్ట్రాలలో చాలా క్వశ్చనబుల్గా మారుతున్నాయి. ఈ సందర్భంలో ఈ యొక్క స్టేట్స్ సిబిఐకి యొక్క పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కంప్లీట్గా అంటే నాట్ అబ్సల్యూట్ అంటే స్టేట్ కంట్రోల్లోనే ఉన్నదేం కాదు. ఈ సందర్భంలో మనకి ఇది ఫెడరల్ క్యారెక్టర్ అంటే సిబిఐని పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర రాష్ట్ర ఫెడరల్ క్యారెక్టర్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ సిబిఐలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది మెయిన్స్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు టాపిక్ సంబంధించింది. సో ఈరోజు మెయిన్గా మనం ఏమేమి డిస్కస్ చేస్తాం? సిబిఐ విషయంలో వెస్ట్ బెంగాల్ వెళ్ళినటువంటి అంశం, జనరల్ కన్సెంట్ తీసేసిన తర్వాత కూడా మీరు ఎలా వస్తారని చెప్పేసి, ఆ కేసు అసలు కేసే కాదని కేంద్ర ప్రభుత్వం వాదించడం, కేసుకి వ్యాలిడిటీ ఉందని చెప్పేసి అంటే లాజిక్ ఉందని సుప్రీంకోర్టు భావించడం, జనరల్ కన్సెంట్ ఏంటి, స్పెషల్ కన్సెంట్ ఏంటి, సిబిఐ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, సిబిఐ నేచర్ అండ్ సిబిఐ యొక్క ఫంక్షన్స్, సిబిఐ పర్ఫార్మెన్స్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అథారిటీని కాపాడుతూ స్టేట్స్కి మోర్ పవర్స్ ఉండే విధంగా ఎలా చేయొచ్చు అంటే గ్లోబల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అవి మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సిబిఐ విషయంలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. జై హింద్.